बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने कांग्रेस को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा है कि वज़ीर आला रेवंत रेड्डी की हुकूमत में किसानों की हालत अबतर हो गई है। उन्होंने तनकीद की कि कांग्रेस हुकूमत के इख्तियार में आने के बाद कभी भी रैतु बंधु बर वक्त जारी नहीं किया गया। उन्होंने बरहमी का इजहार करते हुए कहा कि कांग्रेस ने किसानों को धोखा दिया है। कारगुजार सदर बीआरएस के तारक रामाराव ने संगारेड्डी जिले के सदाशिवपेट में अनाज की खरीदारी मरकज का मुआयना किया। इस मौके पर किसानों से बातचीत करके उनके मसाइल से वाकफियत हासिल की। किसानों ने अफसोस का इजहार करते हुए केटीआर को बताया कि कांग्रेस हुकूमत फसलें खरीदने बगैर टाल मटोल कर रही हैं। तो इस पर केटीआर ने किसानों को यकीन दिलाया है कि बीआरएस पार्टी आपके साथ खड़ी है। बालिज़ां केटीआर ने मीडिया से बात करते हुए कहा कि किसानों को बर वक्त रैतु बंधु देने की तारीख केसीआर की है। कांग्रेस हुकूमत फसलें खरीदे बगैर इन किसानों को सता रही है। उन्होंने वाज़ेह किया है कि बिला किसी पाबंदी के फसलें खरीदने का एजाज़ केसीआर हुकूमत को ही हासिल है। केटीआर ने कांग्रेस हुकूमत से गैर मशरूत धान की खरीदारी करने का मुतालबा किया है। उन्होंने बताया है कि धान, जवार और चने की फसलों की इमदादी कीमत नहीं दी जा रही। उन्होंने कहा कि किसानों की हिमायत में बीआरएस कदम बढ़ा रही है। आइंदा एक हफ्ते तक खरीदारी मराकज़ का मुआयना किया जाए। केटीआर ने बीआरएस क़यादत से अपील की। उन्होंने हिदायत की कि पार्टी के तमाम कारकुनान खरीदारी मराकज़ पर एहतजाज करें। उन्होंने पार्टी कायदीन को हिदायत दी है कि वो तहसीलदार और आरडीओज़ को दरख्वास्तें दी जाएं और रियासत भर में जगह जगह हुकूमत को घेरें। మొత్తం రాష్ట్రం మొత్తం 9500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే ఈ రోజు వరకు 6000 మాత్రమే తెరిచినారు. ఏది ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడే సోదరుడు రాజశేఖర రెడ్డి అనే రైతు చెప్తున్నాడు, ఒక్కటంటే ఒకటి వరి కొనుగోలు కేంద్రం ఈ రోజు వరకు పెట్టలే. అంటే ఎంత అన్యాయమైన పరిస్థితి అంటే సెంటర్లు పెట్టరు, పెడితే రైస్ మిల్ అలాట్ చేయరు. అట్లాగే ఆ సెంటర్లో గన్ని బ్యాగులు దొరకాయి, సుతిల్ దారం ఉండదు. అకాల వర్షాలతో నష్టం నిన్నైతే కప్పెతందుకు టార్పాలిన్లు లేవు. అంటే ఉద్దేశం ఏంది ప్రభుత్వం అంటే అడ్డికో పావుసేరికో రైతు బయటికి పోయి మళ్ళీ అమ్ముకోవాలి, దళారుల పాలు కావాలి ధాన్యం. మొత్తానికైతే రైతుకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి ఉండవద్దు అని చెప్పి ఇవాళ మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వరి కొనుగోలు చేయలేకపోవడానికి కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణం. ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంస్థ 1,06,000 కోట్ల అప్పుల పాలైంది. ఆ అప్పుల పాలైపోయి ఇవాళ ఆ సంస్థకు ఎన్పీఏగా డిక్లేర్ అయిపోయి, అంటే ఆ సంస్థకి ఎవడు బ్యాంకులో పతార లేదు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది. అందుకే మరి ఇవాళ ఆ సంస్థకి వెళ్ళి పైసలు ఉడతలేవు కాబట్టి ఇవాళ సెంటర్లు తెరిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుంభకోణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోనే దీనికి ప్రధాన కారణం. ఇంకొక మాట, నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే ఒక రైతు ఐకేపీ సెంటర్ లో అక్కడనే నిలబడి ఎండ దెబ్బ తగిలి అక్కడనే చచ్చిపోయింది. వరి కుప్ప మీద అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి. మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు ఒకటే రోజు, నేను చెప్పేది ఒకటే రోజు నిన్నటి, మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు నిన్న సెంటర్లో కూసోని ఆఖరికి వానబడేటట్టుంటే అటూరికి ఇటూరికి ఆ టార్పాలిన్ కప్పేందుకు ఆయన మరి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి అక్కడికక్కడ పిడుగుపడితే సెంటర్లోనే ఆ వెంకన్న గారు కూడా చచ్చిపోయింది. అంటే ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న హత్యలు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే రైతులను వాళ్లను సంపేతందుకు, వాళ్లకు ఊపిరి లేకుండా చేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనబడతా ఉంది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఒక్క సెంటర్ అన్న చూసినవా, పోయినవా? నీ మంత్రులు ఒక్క సెంటర్ కన్నా పోయినరా? ఎక్కడో పోయి రిబ్బన్ కటింగులు అన్నట్టు పోజులు కొట్టుడు తప్ప కొనుగోలు ఎట్లయితున్నాయి, పైసలు పడుతున్నాయా లేవా, జోక్తుండ్రా లేదా? 5-6 కిలోల తరుగు ఒక్కొక్క మరి సెంటర్లో ఇయ్యాలా మీరు చూస్తే. ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడారు, కానీ ఇవాళ ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, అవస్థలు పడుతుంటే ఒక్క మంత్రి పత్తా లేడు, ఒక ఎమ్మెల్యే పత్తా లేడు, ఎక్కడోళ్ళు అక్కడ తప్పించుకుని తిరుగుడు తప్ప ఇంకోటి లేనే లేదు.